విత్తనం రైతు హక్కు. అలాంటి అరుదైన సంప్రదాయ దేశీ విత్తనాలకు తెలంగాణ విత్తన పండుగ వేదికైంది. ప్రస్తుత పంటల సాగులో మారాల్సిన విధానాలతో పాటు ప్రకృతి సేంద్రియ వ్యవసాయానికి ఒక దిశగా మారిన తెలంగాణ సీడ్ ఫెస్టివల్ పై నేలతల్లి స్పెషల్ స్టోరీ. రంగారెడ్డి జిల్లా కడ్దాల్ మండలం అన్మాసుపల్లి ఎర్త్ సెంటర్లో తెలంగాణ 2వ వార్షిక విత్తన పండుగ ఘనంగా జరిగింది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన సీడ్ ఫెస్టివల్లో వ్యవసాయ పర్యావరణ నిపుణులతో పాటు విధాన నిపుణులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు హాజరై పలు అంశాలపై చర్చిస్తూ రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ఇలా 14 రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విత్తన నిపుణులు పాల్గొన్నారు. ఇందులో దేశీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సాంప్రదాయ విత్తనాలను అభివృద్ధి చేసుకోకపోతే రైతాంగం బహుళజాతి కంపెనీల చేతిలో చితికిపోయే అవకాశం ఉందని రైతు కమిషన్ చైర్మన్ కోదండ్ రెడ్డి రైతులను హెచ్చరించారు. ఇదొక మహత్తరమైన కార్యక్రమం, ఇదొక యజ్ఞం. 2వ సంవత్సరం ఇది. ప్రకృతి విత్తనం, వాతావరణం ప్రకృతి బాగా నశించిపోతుంది. దాని విషయంలో అనేక మంది అనుభవజ్ఞులు ఇక్కడికి వచ్చి వారి అనుభవాలను చెప్పినారు. 2వది విత్తనము మొదటి నుంచి కూడా రైతు హక్కు. అది మెల్లమెల్లగా విత్తనము సంవత్సరాలు మారుతూ ఉంటే ఇది మల్టీనేషనల్ కంపెనీల చేతికి పోతుంది. నేను ప్రత్యేకంగా తెలంగాణలో, ఆంధ్రలో ఉన్న విత్తన కంపెనీల విషయంలో నాకు ఏ విధమైన షికాయత లేదు, కానీ మల్టీనేషనల్ కంపెనీల మీదనే షికాయత. మొదటి నుంచి కూడా నరసింహారెడ్డి గారు 2004 నుంచి పార్లమెంటు వరకు పోయి అక్కడ విత్తన చట్టంలో ఏ విధమైన అంశాలు ఉండాలి అనేది ప్రత్యేకంగా ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలకు ఒక రాతమూలకంగా ఇచ్చి ప్రయత్నం చేసిన రోజు 2004 నుంచి ఇప్పుడు 26లో ఉన్నాం. అంటే 22 సంవత్సరాలు అయింది. కానీ ఇంకా మల్టీనేషనల్ కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఈ మధ్యన మీరు చూసిండ్రు ములుగులో ఎంత పెద్ద ఇబ్బంది అయిందో. ఇప్పటికీ మన మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్లో విత్తన కంపెనీలు, మరీ ప్రత్యేకంగా పత్తి విత్తన కంపెనీలు పండించిన రైతులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. సరే, ఏమైనా ఉండని ఈరోజు వీరు చేస్తున్న కృషి ఇది మల్టీనేషనల్ విత్తన కంపెనీలకు ఒక పోటీగా మన సాంప్రదాయ విత్తనం రావాలనేదే వారి కోరిక. దానికి ప్రయత్నాలు చేస్తుంటే ఒకేసారి దాని రిజల్ట్ రాదు, కానీ వీరి ప్రయత్నం తప్పకుండా ఒనగూరుతుంది. కానీ ప్రభుత్వాల సహకారం కూడా ఉండాలి. సో అందుకే ఈరోజు ఈ విత్తనం ఒక పక్కన భూమి, 2 కూడా రైతుకి తన హక్కుగా భావిస్తాడు. ఎప్పుడు కూడా ఈ హక్కు ఎవరైనా హరిస్తే రైతు ఊరుకోడు. ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి వినియోగంలో వస్తున్న మార్పులు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో సంప్రదాయ దేశీ విత్తనాల ప్రాధాన్యం మరింత పెరిగిందని సిజిఆర్ చైర్పర్సన్ లీలా లక్ష్మారెడ్డి అన్నారు. దేశీ విత్తనాలతో పండే పంటలు అధిక పోషక విలువలను కలిగి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా తక్కువ పెట్టుబడితో సాగు చేయగల అవకాశాన్ని రైతులకు అందిస్తాయని తెలిపారు. విత్తనాల స్వాలంబనతో భవిష్యత్ తరాలకు సురక్షితమైన ఆహారం అందించగలదని తెలిపారు. అంటే ఒక విత్తనంలోనే విశ్వం యొక్క కళ్యాణం దాగి ఉంది అనే ఒక సత్యాన్ని మనం గ్రహించినట్లయితే మరి ఆ విత్తనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనందరం ఈ భూమి మీదకి రాకముందే ప్రకృతి మనకు పంచభూతాలతో పాటుగా ప్రతి ప్రాణికోటికి అవసరం తీర్చడానికి ఒక విత్తనాన్ని సృష్టించింది. మరి ఆ విత్తనం మనం రాకముందే మనకు ఆహారాన్ని సిద్ధంగా పెట్టి మరి మన ఆకలిని తీర్చడానికి రకరకాల రూపాలలో, రకరకాల ఔషధ రూపాలలో మనకి అందించడానికి ప్రకృతి చేసిన ఈ గొప్ప ప్రయత్నాన్ని ఇటీవల మన అందరం కూడా చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. మన ఆహారంలోనే ఆరోగ్యం ఉంది, మన ఆహారంలోనే ఔషధాలు ఉన్నాయి. కానీ మన దురదృష్టం ఏంటంటే ఈరోజు ఔషధాలే మన ఆహారంగా తయారైపోయినాయి. కాబట్టి మనందరం కూడా అంటే పునరాలోచించుకోవాల్సినటువంటి ఒక సమయం వచ్చింది. ప్రతి ఇంట్లో పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ అనారోగ్య సమస్యలతో ప్రతి ఒక్కరం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ టైంలో మరి వాటన్నిటికీ ఒకే ఒక
సొల్యూషన్ ఏంటి అంటే మన దేశవాళీ విత్తనాలు వాటిని కాపాడుకోవడం. మరి అన్నీ కలుషితం చేసి మనం వాళ్ళకు డెవలప్మెంట్ అని వాళ్ళ ప్రాపర్టీస్ అని అంటే వేరే యాంగిల్లో మనం ఫోకస్ పెడుతూ ఉన్నాం. కానీ మనందరం రియలైజ్ కావాల్సింది ఏంటి అంటే అవన్నిటితో పాటుగా అత్యంత ముఖ్యమైనది వారికి వారు జీవించడానికి కావలసిన ఈ పంచభూతాలు, ప్రకృతి వనరులు. అంటే ఇక్కడ దొరికే విత్తనాలు అది ఒక మంచి రీసెర్చ్ ఫీల్డ్ కావాలి. మీకున్న 10 ఎకరాలలో 1 ఎకరంలో ఎక్స్పెరిమెంట్ చేయండి. మరి ఆ విత్తనాలను మీ గ్రామంలో స్ప్రెడ్ చేయండి. మీ పాఠశాలల్లో ఒక మంచి సీడ్ మ్యూజియం పెట్టండి. మీ గ్రామంలో ఒక సీడ్ మ్యూజియం పెట్టండి. ఇలాంటి ఒక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇప్పుడు నరసింహారెడ్డి గారు గత 40 సంవత్సరాలలో వారు చూసినటువంటి అపార అనుభవంతో చెప్పిన విషయాలు తమిళనాడులో చాలా అద్భుతంగా చాలా గ్రామాలలో ఇది జరుగుతూ ఉంది. ప్రకృతి వ్యవసాయంతో పాటు దేశీ విత్తనాల వినియోగాన్ని విస్తరించి పంటల సాగును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రైతు కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి అన్నారు. రైతులు అవగాహన పెంచుతూ సంప్రదాయ విత్తనాల ప్రాముఖ్యతను తెలియజేసే ఇలాంటి వేదికలు వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. पालेकर मीटिंग में बोलते हर गांव से 10 से 5 करोड़ బాహర్ जा रहे అన్నాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు పోతున్నాయి అంటే మనం తినే ఆహారంలో వాస్తవంగా హాస్పిటల్ పాలవుతున్నాం. కల్తీ మందులు, కల్తీ విత్తనాలుతోని ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది. దేశవాళీ విత్తనాలు పెంపొందిద్దాం, రైతులకు మనం వాస్తవంగా ఇవ్వాలి. దీని విత్తనాలు పెంపొందించాల్సిన అవసరం ఉంది. మీరు ఈ కార్యక్రమం కూడా ప్రతి జిల్లాలో పెడతేందుకు వ్యవసాయ కమిషన్ తరఫునతో పాటు ప్రభుత్వానికి ఆ మెసేజ్ పోవాలి. దేశవాళీ విత్తనాలు పూర్తి పోయినాయి. లోగడ మన పెద్ద మనుషులు పెద్దలైతే వ్యవసాయం చేసినారు. ఈ మందులు అనేది అప్పుడు లేకుండే. ఇవాళ ప్రతి గ్రామాల్లో ఒక 10 షాపులు ప్రెస్టేజ్ షాపులే ఉన్నాయి. ఆ ప్రెస్టేజ్ షాపులు వాడుతూ వాస్తవంగా నేను ఖమ్మం జిల్లా నుంచి దీనికి కమిషన్ ఏర్పాటు చేయడం. మా ఖమ్మం జిల్లాలో మిర్చి బాగా పడుతుంది. రైతు ఎట్లా అంటే 2 వారానికి 3 సార్లు ప్రెస్టైడ్ కొడుతుండు. ఎంత దారుణం అంటే మనం ఏ పంట పైనా బయటికి పండించి అంటే హార్టికల్చర్ కూడా ఉంది. ఇవాళ మ్యాంగో ఉన్నది, మనం ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే దానికి కూడా విపరీతమైన ప్రెస్టైడ్ కొట్టాల్సి వస్తుంది. మీ ఆధ్వర్యంలో మేము ముఖ్యంగా మీకు చెప్తాం, దేశవాళీ విత్తనాలు అన్ని వీటిలో పెంచండి. ప్రకృతి వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేస్తున్నాయని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఈ క్రమంలో నిర్వహించే విత్తన ప్రదర్శనలకు రైతులు హాజరై దేశీ విత్తనాల ప్రాముఖ్యతను తెలుసుకోవడం ఎంతో అవసరమని రైతులకు సూచిస్తూ నిర్వాహకులను ఆయన అభినందించారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం ఇది 2వది చేస్తున్నారు ఇక్కడ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఇది ఏంటంటే దేశీయ విత్తనాలని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలా, వాటిని మనం రక్షించుకొని తర్వాత వాటిని మల్టిప్లై చేసుకొని వాటిని కాపాడుకొని మళ్ళా రైతులకి మళ్ళీ తిరిగి అవి పంచి వాళ్ళు మల్టిప్లై చేసుకునేటట్టుగా తర్వాత వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది. ఎందువల్ల అంటే మనము ఇప్పుడు హైబ్రిడ్ తర్వాత హైల్డింగ్ వెరైటీస్ వల్ల ఎన్నో నష్టాలు, వ్యవసాయం అనేది క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కాబట్టి తిరిగి మనకి పంచభూతాలు ఎవరైతే మనకి పంచభూతాలను రక్షించుకొని అంటే భూమి, నేల సారము ఇవన్నిటిని కూడా మనం దేశీయ విత్తనాలు వాడినప్పుడు వాటిని మనం పర్యావరణ సంరక్షణ చేసుకుంటూ నేలను కూడా అభివృద్ధి చెందుకొని తర్వాత రైతులకి కావాల్సినటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఈ విత్తనాలు మంచి విత్తనాలు వాడితే వస్తుంది. కాబట్టి ఇవి దేశీ విత్తనాలు ఉండి తర్వాత వాతావరణ మార్పులకు కూడా ఇవి తట్టుకునే శక్తి ఈ దేశీ విత్తనాలు ఉన్నాయి. ఉండే కొద్ది ఈ దేశీ విత్తనాలు అనేది కరుమరిగిపోతున్నాయి. దాదాపు ప్రైవేట్ కంపెనీస్ ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే 90% సీడ్ అనేది రైతులు ప్రైవేటు కంపెనీల మీద ఆధారపడినందువల్ల వాటి వల్ల అది క్వాలిటీ స్పూరియస్ విషపూరిత ఇలాంటివి రావడం, అవి తిన్నందువల్ల కూడా తర్వాత రకరకాల వ్యాధులకి గురి కావడము, తర్వాత ఎక్కువ హైల్డింగ్ వెరైటీస్ వాడడం వల్ల కూడా వాటికి చీడపీరగల ఎక్కువ ఉంటాయి. అదే దేశీ విత్తనాలు వాడి అది రైతు కానీ కల్టివేట్ చేసుకుంటే చీడ పురుగులు తక్కువ, తర్వాత పెట్టుబడి కూడా తగ్గుతుంది.
సో వీటన్నిటిని ఉపయోగించుకొని రైతులు దీని మీద ఒక అవగాహన కలుగు చేసుకొని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది తెలంగాణలో చాలా చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి ఇలాంటి ఉద్యమాన్ని తీసుకెళ్ళి జిల్లాల్లో కానీ రైతు ఉత్పాదక సంస్థల నబార్డ్ ఆధ్వర్యంలో వాళ్ళలో కూడా ఈ అవగాహన కలిగజేస్తే తర్వాత దానికి సపరేట్గా ఒక మామూలుగా నేషనల్ లెవెల్లో ఒక సీడ్ యాక్ట్ అనేది రాబోతుంది. అవన్నీ ప్రైవేట్ కంపెనీలకి తర్వాత ఎక్కువ సపోర్ట్ చేసేటట్టున్నాయి. ఫారెస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు వీ డూ ఎ లాట్ ఆఫ్ ప్లాంటేషన్ యాక్టివిటీస్. మెనీ టైమ్స్ సీడ్ మేము కలెక్ట్ చేసిన సీడ్ ఇస్ నాట్ ఫ్రమ్ ద మదర్ ట్రీ. సో మేము ప్లాంటేషన్లో పెట్టిన ట్రీ కూడా ఈవెన్ మన నేటివ్ సీడ్స్ నుంచి కూడా మనం కలెక్ట్ చేసే సీడ్ బట్టి మన ప్లాంటేషన్ యొక్క అవుట్పుట్ మారుతుంది. అంటే మనం ఇన్ఫీరియర్ చెట్టుని ప్రొపగేట్ చేస్తే అదే ఇన్ఫీరియర్ చెట్టు అడవిలాగా మారితే ఇట్ విల్ నాట్ బి ఆఫ్ సేమ్ యూస్. సో ఒక అడవిలో నేటివ్ సీడ్కి వచ్చినప్పుడే మనమంతా డీటెయిల్గా వెన్ వీఆర్ గోయింగ్ టు ఎ ఫ్యాక్ట్ టు ఫైండ్ మదర్ ట్రీ ఉండాలి, మదర్ ట్రీ సీడే ప్రొపగేట్ చేయాలి టు గెట్ ద బెస్ట్ వెరైటీ ఆఫ్ ఫారెస్ట్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఎసెన్షియల్ దట్ అట్లనే సేమ్ టైం ప్లాంటేషన్లో వెన్ వీ ట్రై టు ఎన్ష్యూర్ దట్ మన ప్లాంటేషన్ అడవిలాగా కావాలి కానీ ఒక ప్లాంటేషన్ మోనోపోలీ లాగా కావద్దు, వేర్ ఓన్లీ వన్ స్పీషీస్ ఇస్ ప్లాంటెడ్. మనం మన ఫారెస్ట్లో ఉన్న బయోడైవర్సిటీని మ్యాచ్ చేసే అంతవరకు విల్ ట్రై, బట్ వీ కెన్ నెవర్ బీ ఎ ఫారెస్ట్. అంటే మేము ఎంత ప్లాంటేషన్ చేసినా 250-300 స్పీషీస్ ఉన్న అడవిలో మ్యాక్సిమం 30 స్పీషీస్ని రీప్రొడ్యూస్ చేసి మనం మళ్ళీ ప్లాంటింగ్ చేయగలుగుతున్నాం. బట్ ప్రొటెక్టింగ్ ద సీడ్ విల్ ఎన్ష్యూర్ దట్ ఫ్యూచర్లో ఆల్ దోస్ స్పీషీస్, బికాస్ అన్ని స్పీషీస్ అంటే ఇక్కడ ఐ థింక్ వీఆర్ టాకింగ్ అబౌట్ రైస్ వెరైటీస్ అండ్ ఆల్. ఫారెస్ట్కి వచ్చే వరకు వీ కెన్ టాక్ అబౌట్ ఓన్లీ మ్యాంగో, ఓన్లీ ఆమ్రాబా టైగర్ రిజర్వ్లో ఐ థింక్ వీ హ్యావ్ 7 to 8 different varieties of mango. Many people would not know. Propagating them and protecting them will probably provide answers for future climate change. ఈరోజంతా కూడా కెమికలైజేషన్ జరిగిపోతూ ఉంది. మనం తింటున్నది కూడా కెమికల్సే తింటున్నాం వాస్తవంగా. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అది దాన్ని తగ్గించుకుంటూ రావాలా, పాత పద్ధతుల్లోకి మళ్ళీ వ్యవసాయాన్ని తీసుకుపోవాలన్నది కూడా అవసరం ఉంది. ఇక్కడ ఏ విధంగా మనం విత్తనాన్ని కాపాడుతున్నామో ఆ విధంగా భూమిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎర్త్ సెంటర్ అంటేనే దానికి భూమి మీదైతే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఎర్త్ మీద కూడా మనం శ్రద్ధ తీసుకొని మనం భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీని విషయంగా కూడా కొంతవరకు ఈ చర్చల్లోకి దాన్ని కూడా మీరు ఇంకార్పొరేట్ చేసుకొని మనం మోటివేట్ చేయగలిగితే ఇంకా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తూ, రసాయన ఆధారితంగా ఆహార పంటల ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ప్రకృతి సిద్ధ సాగు వైపు మళ్లాల్సిన అవసరం ఉందని సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి అన్నారు. అలాగే విత్తనాలు, పంట జాతుల జన్యు మార్పిడిపై కఠిన నియంత్రణలు అమలు చేస్తూ ప్రభుత్వాలు సంప్రదాయ దేశీ విత్తనాలను రక్షించే విధానాలను తీసుకురావాలని పాలసీ నిపుణులు దొంతి నరసింహారెడ్డి సూచించారు. మళ్లీ సంవత్సరం నిర్వహించడమే కాక కొంతమంది ఇక్కడికి వచ్చిన కోదండ రెడ్డి గారు వచ్చారు, వ్యవసాయ కమిషన్ చైర్మన్, అట్లాగే విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఇట్లా చాలామంది ప్రముఖులు వచ్చినప్పుడు ఇది ఇక్కడికే పరిమితం చేయకుండా ఈ విత్తన పండుగల్ని చిన్న స్థాయిలో జిల్లాలకు కూడా విస్తరించాలి అనే మాట చెప్తున్నారు. ఒకవేళ నిజంగా అదే జరిగితే రైతులకి చాలా ఉపయుక్తంగా అందుబాటులో ఉంటుంది. మేలి రకం సంప్రదాయకమైన దేశీయ విత్తనాలు, దాంట్లో ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని విత్తనాలు ఔషధ లక్షణాలు ఉన్నాయి. మనం కాలక్రమంలో వాటిని అన్నింటినీ నిర్లక్ష్యం చేసినాం. కానీ ఇప్పుడు వెనక్కి వచ్చి మళ్ళీ గతంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ప్రకృతి వ్యవసాయాన్ని మెరుగుపరిచినట్టయితే వ్యవసాయం సుస్థిరమవుతుంది, భూసారం పరిరక్షించబడుతుంది, ఆహారం భద్రంగా ఉంటుంది, ఆరోగ్యాలు కూడా పరిరక్షించబడతాయి. తద్వారా రైతు సంక్షేమం కూడా జరుగుతుంది. చాలా అత్యవసర మార్పు మనకి కనపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా జన్యు సంపద, మనకు ఆహారం అందించే జన్యు సంపద ప్రమాదంలో పడింది, హరించుకుపోతుంది. చాలా మటుకు ఇప్పటికే పోయినాయి, ఇంకా ముందు ఇంకా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి బయట పడాలంటే మనము అత్యవసరంగా
తీవ్రమైన మార్పులు మన ఆహార వ్యవస్థలో తీసుకురావాల్సిన అవసరము కనపడుతుంది. అయితే ఇది ఇప్పటికే ప్రాణికోటిలో అనేక రకాల ప్రాణులు ఈ జన్యు సంపదలో వస్తున్న మార్పుల వల్ల, కలుషితాల వల్ల ఇప్పటికే కొన్ని హరించుకుపోయినాయి. పిచ్చుకలు కావచ్చు, ఇంకా అనేక రకాల ప్రాణులు. ఇప్పుడు అది మానవుల దాకా వచ్చింది. మానవ కోటి ఉండే అంటే ఈ ఒక అస్తిత్వమే ప్రమాదంలో పడింది. రెండవది, ప్రైవేట్ హైబ్రిడ్ విత్తన వ్యవస్థ ఏదైతే గత 30-40 ఏళ్ళుగా రూపుదిద్దుకుందో అది ఇంకా గుత్తాధిపత్యం వైపు పయనిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి అన్నారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే విధంగా రైతులు పంటల సాగు చేయకపోతే వ్యవసాయం దెబ్బతినడమే కాకుండా సామాన్య ప్రజల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు. విత్తనాల సంరక్షణకు రైతులందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని భారత బీచ్ స్వరాజ్ మంచ్ జాకబ్ పిలుపునిచ్చారు. A revolution to stabilize this planet Earth. We need to protect life in its different forms. క్రైసిస్ ఎంత సీరియస్ ఉందంటే మొత్తం అడవులన్నీ బికాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ వాళ్ళు ఇంతకాలము ఈ అడవులన్నీ కార్బన్ ఫిక్సేషన్ చేసేది, అంటే వాళ్ళు కార్బన్ అబ్జార్బ్ చేసేది. ఇప్పుడు అది ఏమైందంటే దేర్ కెపాసిటీ టు అబ్జార్బ్ ద కార్బన్ ఆల్సో ఈజ్ గెటింగ్ డిమినిష్డ్. ఇంత రిలాక్స్డ్గా ఫుర్సత్గా చీమకు గుట్టినట్టు కూడా లేదు. వీఆర్ నాట్ బాదర్డ్ అండ్ దిస్ ఈజ్ నాట్ ద వే. We really don't love our children and their children. If we sincerely are concerned about their continuity, we will not be behaving as we are. हरित क्रांति के साथ साथ ये जो है उसको खेती को पूरी तरह से उद्योग से, रासायनिक खाद से, कीटनाशक से, बिजली से, पानी से, सब तरह से जो है उसको किसानों को ज़्यादा जो प्रकृति से जुड़े हुए खेती या अपने परिस्थितियों के अनुकूल जो खेती से छोड़ करके उनको निर्भर खेती में बना दिया, तो वो पूरी तरह से वो आर्थिक रूप से एक तरह से जकड़े हुए हैं. అధిక దిగుబడుల కోసం హైబ్రిడ్ విత్తనాలపై ఆధారపడటం తగ్గించాలని విత్తన సంరక్షకులు సూచిస్తున్నారు. రైతు స్వయంగా అభివృద్ధి చేసుకున్న దేశీ విత్తనాలను వినియోగిస్తేనే సాగు పెట్టుబడులు తగ్గి స్వాలంబన పెరుగుతుందని వారు తెలిపారు. ఈ విత్తన పండుగ ద్వారా దేశీ విత్తనాల ప్రాముఖ్యతపై అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో తాము సంరక్షిస్తున్న అరుదైన విత్తనాలను ప్రదర్శిస్తున్నామని రైతులు, విత్తన సంరక్షకులు అంటున్నారు. చాలా ఉపయోగకరం కదండి, ఎందుకంటే ఇప్పుడు జనాలకి ఆరోగ్యం చాలా పాడైపోతుంది. మెటబాలిజం అంతా జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాలతో ఆ ఫుడ్ ఏమి కరెక్ట్గా ఉండట్లేదు. ఈ దేశీ విత్తనాలదే బెటర్ అనేది నా ఉద్దేశం. అందుకని దేశీ విత్తనాలు నేను కొన్ని సేకరించి దగ్గర ఒక 50-60 రకాల కూరగాయల వెరైటీలు సేకరించి వాటిని పండించి విత్తనాలు నలుగురికి ఇస్తున్నాను. తక్కువ రేట్లోనే 20 రూపాయలు. ఎంతవరకు అవగాహన ఉందంటారు? అంటే పెరుగుతుందా? పెరుగుతుందండి. గత 5-6 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ చాలా రెస్పాన్స్ బాగుంటుంది. ముఖ్యంగా కరోనా అప్పటి నుంచి ఎక్కువ ప్రజలకు అవగాహన వచ్చింది. వీటి కోసమే వెతుకుతున్నారు, కానీ వాళ్ళకి అందుబాటులో లేవండి. ఎక్కువ శాతం అందరూ అంటే ఇట్లాంటి టైప్ కంటే అది ఈల్డ్ ఎక్కువ వస్తుందని ఆ విత్తనాలని వాడుతున్నారండి. విత్తనాల కంపెనీలు ఇచ్చేవి వాళ్ళు చేసేది ఏంటంటే ఓన్లీ ఫీమేల్ విత్తనాలు ఇస్తారండి. రైతులకు దేశీ విత్తనాలే పెట్టుకోనాలే, మనకు మంచి తిండి దొరుకుతుంది, మన ఎడ్ల గోదలకు విన మంచి తిండి ఉంటుంది, మన భూమి కూడా మంచిగా ఉంటుంది. మనం మీ అసొంటి పిల్లలకు విన ఇసొంటి భూమి కాపాడి ఇవ్వాలి మనం. లేకుంటే మనం చెప్పకపోతే చాలా మనకు ఇసొంటి దొరకాయి, ముంగడికి చేస్తామంటే కూడా దొరకది. మనం పెద్దలం ఇప్పుడు ముందుండి ముందుకు తీసుకుపోవాలి వీటికి అన్నిటికీ. అయితేనే మన దేశం బాగుపడుతుంది. మన రైతులందరూ ఇసొంటి తిండి తింటారు, ఇసొంటి పంటలు పండిస్తారు. చాలామందికి ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తున్నది అమ్మ, చిన్న ఏజ్లోకి హార్ట్ అటాక్ వస్తున్నది, బీపీ షుగర్ వస్తున్నది.
కలుషితం ఎక్కువ అవుతున్నది పంటలల్లో, తిండిలా మందులేసిన తిండి తినుడుకు యూరియా, డిఏపి, ఎండ్రి సల్పని సొంటి అన్నీ కొడుతున్నారు పంటలకు. అసొంటిది వేయకూడదు. ఈ కషాయాలు కూడా కొన్ని ఆకుల కషాయాలు కూడా చేసి మనం పంట పండించుకోవాలి. కొన్ని జీవాలు అనేది తక్కువైనాయి అన్నమాట ఊళ్ళల్లో. ఇప్పుడు బలరు, ఎడ్ల గోదలు ఊళ్ళో ఉన్నోళ్ళ పైన చాలామందికి ఆశ ఏమైందంటే మేము మా పిల్లలకు మీద చదివిపియాలి, కొలువులు చేయాలి అని ఆశ అనేది ఎక్కువైంది. కానీ ఆరోగ్యం పోతున్నది. నా దగ్గర చాలా అరుదైన విత్తనాలు, నాటు విత్తనాలు ఉంటాయి. అవి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు, ధాన్యాలు, చిరుధాన్యాలతో సహా ఉంటాయి. మేము వీటిని రక్షించి రైతుల దగ్గర నుంచి రైతులకు ఇచ్చి వాళ్ళని రైతులు రాజు చేయని ఉద్దేశం, అలాగే వినియోగదారులని ఆరోగ్యవంతులు చేయడానికి ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాము. మేము ఎప్పటి నుంచో ఈ జీవితాన్ని అంకితం చేసేసాము మేము. ఎందుకంటే 2012 నుంచి నేను ఉన్నాను. నేను పాలేకర శిష్యుని ప్రకృతి వ్యవసాయానికి. అలాగే పర్మాకల్చర్కి నరసన్న గారు నా గురువు. అలాగే చిరుధాన్య ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే మనకి వాతావరణ మార్పులు అనేవి చాలా వచ్చేసినాయి. మనం విషయాలు కొనుక్కొని మరీ తింటున్నాము. ఎందుకంటే మట్టి విషమైపోయింది, గాలి విషమైపోయింది, నీరు విషమైపోయింది, ఇలా ప్రతిదీ కూడా విషమైపోయింది. ప్లాస్టిక్లు మరింత విపరీతంగా వాడేస్తున్నారు. ఎందుకంటే వీరికి అవగాహన లేక తర్వాత ప్రభుత్వాలు ఎన్నో ఇవి నివారిస్తున్నారు కానీ అమలు చేయడం లేదు. చట్టాలు చేశారు కానీ అమలు చేయడం లేదు. ఇలాగా భూమి పాడైపోయింది అనుకోండి, వాతావరణ మార్పులు వచ్చినాయంటే చాలా సమస్యలు వచ్చేస్తాయి, పంటలు కూడా పండవు. దేశీయ విత్తనాలు ఏంటంటే మనకి ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మల్టీ లెవెల్ కంపెనీ రావడం వల్ల ఏంటంటే దేశీయ విత్తనాలు అనేది ఈరోజు మార్కెట్ లేకుండా వెళ్ళిపోయినాయండి. రైతులకు కూడా మంచి సీడ్స్ ఇచ్చే కంపెనీలు ఏవి కూడా ఈరోజు లేవు. సో మా వంతు ప్రోత్సాహం ఏంటంటే మేము ఈ దేశీయ విత్తనాలకి ప్రోత్సహించుకుంటూ రైతులకు కూడా మేము చేయూతకి ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే ఈ దేశీయ విత్తనాలు మేము మా వంతుగా తీసుకోవాలని చెప్పేసి రావడం జరిగింది సార్. मेरे पास 50 से ज़्यादा लौकी की वैरायटी है, जो कि हमारा एक पतालकोट का एरिया, आदिवासी एरिया है, वहाँ से मैंने कलेक्ट की है और कुछ मैंने अपने पास ग्रो की थी. सबका सीड्स लेके आया हूँ, डिस्प्ले के लिए भी काफ़ी सारी चीज़ें मैं लेके आया हूँ. आप देख सकते हो ये यहाँ पर सारी वैरायटी है. ఉన్నప్పుడు ఇక్కడ ఎర్త్ సెంటర్ యొక్క ప్రాముఖ్యత తెలుసు. ఈ యొక్క దేశీ విత్తనాలని సంరక్షణ చేయటం, భూమిని ఎలా కాపాడుకోవటం అనేది వాళ్ళు ఎన్నో సెమినార్స్ చేస్తూ ఉంటారు. లీలా లక్ష్మారెడ్డి గారు వాళ్ళు. ఈ రాబోయే రోజుల్లో ఈ విత్తనాన్ని మనం నాటు విత్తనాన్ని కాపాడుకోవాలి కాబట్టి హైబ్రిడ్ విత్తనాలను మనకెంతో ఇబ్బంది చేస్తున్నాయి కాబట్టి నాటు విత్తనాన్ని మన కనుమరుగు అయిపోకుండా చూసుకునే బాధ్యత మనకుంది కాబట్టి ఆ విధానంలోనే నేను అమృతపాణి అనే రకాన్ని ఇక్కడ తెలంగాణలో ఉండదు, అది ఎక్కడ దొరకదు ఆ పండు. ఆ పండు యొక్క సీడ్ని మనం అంటే పిలకలు దాన్ని మేము పెట్టాలని ఆలోచనతో పెట్టాము. అది లాస్ట్ టైము పెట్టాము, ఇప్పుడు కూడా పెట్టాము. దీనికి అన్వయమంటూ స్పందన ఈరోజు ఇది ఒక రీసెర్చ్ సెంటర్ అయిపోయింది. మనం చూస్తున్నాం ఈరోజు ప్రతి దాంట్లో కల్తీని చూస్తున్నాం. మాటలు ఎట్లా కలుతున్నాయో అట్లాగే తినే వస్తువు కూడా అన్నీ చూస్తున్నాం. మనం కొన్ని రోజుల క్రితమే చూసాం మనం క్యాన్సర్ మీద. కారణం ఏంటంటే దానికి మొదట బీజం ఎక్కడ పడుతుంది, విత్తనం ఎక్కడ పడుతుంది ఆలోచన అక్కడ ప్రారంభమైంది. ఆ విధంగా మనకు సీడ్ అనేటట్టు అక్కడ ఆ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. కాబట్టి ఒకప్పుడు మన క్యాన్సర్ అంటే ఎక్కడో ఒకరిని చూసేవాళ్ళం, కానీ ఈరోజు క్యాన్సర్ అంటే మన చుట్టూ 5 మందిలో ఉంటే అందులో ఎవరో ఒకరికి క్యాన్సర్ ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ సీడ్ అనేటట్టు మొదటి విత్తనం కానీ లోపం జరుగుతుంది కాబట్టి ఇలాంటి రోగాలకు కారణమైంది. కాబట్టి తిరిగి భారతదేశం పునర్నిర్మాణంలో భాగంగా వాస్తవికతను ఈ దేశ ఆలోచన అవుతుందో ఆనాటికి కొన్ని వేల సంవత్సరాల నుంచి విత్తన సంపద మనమే సమకూర్చుకొని పండించుకొని మళ్ళీ తిరిగి విత్తనాలుగా మార్చుకొని మళ్ళీ తిరిగి పంటగా వేసుకొని పంటను కోసుకొని మళ్ళీ పక్క వాళ్ళకి ఇచ్చేటటువంటి స్వభావము, ఈ లక్షణము మన సంస్థకు ఉంది. కాబట్టి మన దేశ సంస్కృతి కాబట్టి అయితే పిల్లల లోపల అంటే ప్రాథమిక స్థాయి పిల్లల బాల్యదశ నుంచే ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అనేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మంచి అవుట్పుట్ కూడా మాకు వస్తూ ఉంది. సో వీళ్ళతో కొలాబరేషన్ తర్వాత ఈ లాస్ట్ టైం కూడా ఒకటి సీడ్ ఫెస్టివల్ పెట్టారు. మా పిల్లలు కూడా ఇక్కడ తీసుకొచ్చాము. ఈసారి కూడా పిల్లలు తీసుకొని వస్తున్నాము ఇక్కడికి. అయితే ఇక్కడ ఈ సీడ్ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనం అంతరించిపోతున్న అనేక రకాల దేశీయ వంగడాలన్నీ కూడా అంతరించిపోతుంది. ఎప్పుడైతే హైబ్రిడైజేషన్ గ్రీన్ రెవల్యూషన్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, హరిత విప్లవం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మన దేశీయ విత్తనాలన్నీ కూడా అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఎన్నో పోషకాలు విలువ కలిగిన ఎంతో వాల్యూ కలిగిన విత్తనాలు అన్నీ కూడా అంతరించిపోయే దశలో ఏర్పడింది. హైబ్రిడేషన్కి వచ్చింది. ఎందుకంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కోసం ఈ యొక్క వ్యవసాయ రంగంలో వచ్చిన ఈ మార్పుల వల్ల మనము న్యాచురల్గా
మంచి పోషకాలు కలిగిన ఫుడ్ని తినలేకపోతున్నాం. ఆ ఫుడ్ అన్ని దొరకలేకుండా అవైలబుల్ లేకుండా పోతుంది. సో దీన్ని అంతా మన కొలాబరేషన్ తీసుకొచ్చి మన భారతదేశంలో ఉన్న దేశీయ విత్తనాలను రక్షించడం కోసం CGR చేస్తున్న ఈ యొక్క సీడ్ ఫెస్టివల్ ఒక మహా అద్భుతంగా చెప్పవచ్చు. గ్రీన్ రెవల్యూషన్ మరియు భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆర్గనైజేషన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి విత్తనాల పండుగ. ఇది ద్వితీయ సంవత్సరం నిర్వహిస్తున్నాము. గత సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం దేశవాళీ విత్తనాలను సంరక్షించడం. అలాంటి విత్తనాలను సంరక్షిస్తున్నటువంటి సీడ్ సేవర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ ఒక దగ్గర ఒక వేదికపైకి తీసుకొని వచ్చి మరి వీటిని రైతులకు ప్రజలకు అందరికీ కూడా వీటి యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ మరి వారందరూ కూడా దీన్ని వాడుకొని మళ్ళీ వాళ్ళ పొలాలలో పండించుకునే విధంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఒక ఎక్స్చేంజ్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీని ముఖ్య ఉద్దేశం అంటే ఇది కొనడం అమ్మడం కంటే కూడా రైతులు దేశవాళీ విత్తనాలను పెంచుకోవడం, తుంచుకోవడం, పంచుకోవడం. అంటే వారు పంట వేయాలి, మళ్ళీ దాని పంట కోసుకోవాలి, ఇతర రైతులతో పంచుకోవాలి. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.